హాయ్! నమస్తే. నేను మీ విశ్వం విజయ్. 350థ్ ఎపిసోడ్స్ 350వ స్పెషల్ ఎపిసోడ్ అండి. సో, నన్ను ఇంతగా ఆదరించి ఇప్పటివరకు 349 ఎపిసోడ్స్ వరకు నన్ను ఆదరించి సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఈ 350 ఎపిసోడ్‌లో ఒక గొప్ప సీక్రెట్ నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేమిటి అంటే ఇంతవరకు నేను 349 ఎపిసోడ్‌లో ఏదైతే చేశానో వాటికి చిన్న సమ్మరైజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. చాలా గ్రేట్ అంటే ఎక్కడెక్కడ మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తామో అవేమి చేయకుండా ఉండాలి. అవన్నీ కూడా ఈ 350 ఎపిసోడ్‌లో నేర్చుకుందామండి. ఇందులో కూర్చున్న చోటుకే డబ్బు రావాలనుకుంటారు కొంతమంది. ఎలా వస్తుంది? పాసిబిలిటీ ఉంటుందా? వీటన్నిటి గురించి డీటెయిల్‌గా నేర్చుకుందామండి. ఫస్ట్ థింగ్ మన ఉన్న దగ్గరికి మనీ రావాలంటే ఫస్ట్ మనం మనీ మ్యాగ్నెటిజం కావాలి. అంటే ఏదైనా సరే మనం ఆకర్షించుకోవాలి అంటే వాటిగా ముందుగా మనం మారాలి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్‌లో వాట్ యూ వాంట్ అంటారండి. నిజంగా చెప్పాలంటే వాట్ యూ వాంట్ కాదండి. కామన్ మిస్టేక్స్ మనం తెలుసుకోవాలి. వాట్ యూ వాంట్ కాదు. వాట్ యూ ఆర్. మనం ఏది కావాలో దాన్ని మనం ఆకర్షించుకోము. మనం ఏదైతే అవుతామో దాన్ని మనం ఆకర్షించుకుంటాం. ఈ 350 ఎపిసోడ్‌లో కరెక్ట్ విజువలైజేషన్ ఏ విధంగా చేయాలి? కరెక్ట్ అఫర్మేషన్ ఏ విధంగా చేయాలి? కరెక్ట్‌గా మన జీవితంలోకి ఎలా మేనిఫెస్ట్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ను స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్‌గా మనం నేర్చుకుందామండి. ఫస్ట్ థింగ్ ఈస్ ఏమిటి? మనం కూర్చున్న దగ్గరికి రావాలి మనీ అనుకుంటున్నాం. అయితే డబ్బు రావాలి అంటే ముందు మనం ఏమి మారాలి? మనీ మ్యాగ్నెట్‌గా అంటే ధన అయస్కాంతంగా మారాలి. ఎప్పుడైతే మనం ధన అయస్కాంతంగా మారిపోతుంటామో అప్పుడు మనీని మనం ఆకర్షించుకుంటాం. ఇక్కడ ఏదైతే వెళ్తుందో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రాబడుతుంది. ఏది వెళ్తే తిరిగి వస్తుంది. ఒకవేళ నెగెటివ్ ఆలోచన నా దగ్గర మనీ లేదు అనుకుంటే ఇదే కాదు ఎప్పటికీ మన దగ్గరికి మనీ రాదు. నా దగ్గర అవసరానికి మించిన డబ్బు నా దగ్గర ఉంది. ఎప్పుడూ ఉంటుంది అని ఎప్పుడైతే మీరు అలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారో డబ్బు వస్తుంది. మీరు అనొచ్చు, "సార్ నా దగ్గర డబ్బులు లెవ్వు. బట్ నేను ఎలా అనుకోవాలి?" అంటే ఒకటి చెప్పనా అండి? ఫస్టు సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదు. ఫస్ట్ మనం ఏం చెప్పాలి అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు చూపించాలి. చూపించిన తర్వాత మనీ ఫ్లో అవుతుంది. మీరనొచ్చు మనీ ఎలా వస్తుందంటే దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు మీ జీవితంలోకి ఎదురవుతుంటాయి. మీ యాక్షన్ స్టెప్ చూడండి. మీ దగ్గర మీరు సాధించగలరు అనే నమ్మకం వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ స్థాయి పెరుగుతుంది. మీ యాక్షన్ స్టెప్స్ చాలా పవర్‌ఫుల్‌గా వెళ్తుంటాయి. పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ నా వల్ల సింపుల్ ఎగ్జాంపుల్ అండి. నా వల్ల కాదు అంటే మీ తెలియకుండానే మీ షోల్డర్స్ డౌన్ అవుతాయి. నా వల్ల అవుతుంది అనగానే మీ చెస్ట్ ముందుకొస్తుంది. మీరు గమనించండి. సో, ఎప్పుడైతే మీరు ఇలా గమనిస్తున్నారు ఇక్కడ చాలా మందున్నారు. అందరూ గూడా ఒక్కసారి చాట్ బాక్స్‌లో లేదా కామెంట్ సెక్షన్‌లో ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేయండి. అందరూ గూడా ఎవరైతే వ్యూ చేస్తున్నారో ఇప్పటి వరకు ఇక్కడ వరకు లేదా లాస్ట్ వరకు ఎవరైతే ఎండ్ వరకు ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ గూడా ఏంటంటే లాస్ట్‌లో ఎండ్‌లో ఒక సీక్రెట్ కూడా నేను రివీల్ చేస్తానండి. అందరూ గూడా ఏం చేయాలండి? ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చాట్ బాక్స్‌లో లేదా కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఎవరైతే మనీ మ్యాగ్నెట్ టైప్ చేస్తారో వాళ్ళకి అనంతమైనటువంటి మనీ అనేది ఎంటర్ అవుతది వాళ్ళ జీవితంలోకి. ఓకే. రైట్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ఎంటర్ చేశారు ఐ యామ్ మనీ మ్యాగ్నెట్ అని. సో, ఎప్పుడైతే మనం మనీ మ్యాగ్నెట్ అనుకుంటామో నిజంగా కొన్ని రోజులు ఏమవుద్దంటే ఆలోచనలన్నీ గూడా మనీకి సంబంధించినటువంటి ఆలోచన అంటే ఎక్కువ ఆలోచనలు గనుక ప్రశాంతమైన స్థితిలో మనీ మ్యాగ్నెట్‌గా మారిపోయారు మీరు. ఇక్కడ చూడండి ఈ అయస్కాంతం యొక్క తీవ్రత పెరిగితే ఎక్కడ ఇనుమున్నా వచ్చి అతుక్కుంటుంది. ఇక్కడ మనం మనీ మ్యాగ్నెట్ ఉంటున్నాం కాబట్టి ఎక్కడ ఉన్నా వచ్చి మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చి చేరుతుందో మనీ మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. దేదైనా అంతే అండి. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మనం ఎలా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతాం. నేను బలహీనుడిని అంటే నిజంగా బలహీనుడైపోతారు. లేదు నా వల్ల అవుతుంది. నేను ఏదైనా సరే సాధించుకోను. ఒక స్టూడెంట్ అయితే మంచి మార్క్స్ తెచ్చుకొని లేదా మంచి జాబ్ తెచ్చుకొని ఆలోచించొచ్చు. మీరు హోమ్ మేకర్ అయితే మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక బిజినెస్ పర్సన్ అయితే చూడండి బిజినెస్‌లో అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఎందుకు ఇంత డల్ అయిపోతున్నారు? మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. కొత్త ఉత్సాహంతో మీరు మళ్ళీ ప్రయత్నించండి. డెఫినిట్‌గా మీరు విన్ అవుతారు. మీరు ఓడిపోయాను నా వల్ల ఏది కాదనుకుని నిజంగానే అక్కడే అవుతుందండి. మీరు ఎవరైనా కావచ్చు, మీరు జాబ్ చేస్తున్నారు పర్వాలేదు. ఇంకొక అదర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ట్రై చేసుకోవచ్చు. ఎప్పుడైనా గూడా మీకు ఒకటి నమ్మండి. ఫస్ట్ ఏదైతే మీరు నమ్ముతారో దాన్ని చెయ్యండి. అది చేసిన తర్వాత మీరు డెఫినిట్‌గా మీరు సక్సెస్ అవుతారండి. మీరు ఏదైనా కావచ్చు. ఇక్కడ మీరు ఇందాక ఈ 350 అయితే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి విజువలైజేషన్ టైమ్‌లో మీరు ప్రాపర్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తుంటారండి జనరల్‌గా
ప్రాపర్‌గా విజువలైజేషన్ చేసుకోరు. అంటే మీకు ఏది కావాలో ఆల్రెడీ మీకు వచ్చినట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. చాలామంది నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది రావాలి. అంటే ఇది కావాలి, ఇది రావాలి అంటే మీ దగ్గర లేదు అన్నట్టు కదా! యద్భావం తద్భవత్ అంటే లోపల ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో అదే మీరు ఆకర్షించుకుంటారు. లేదు అనే ప్లాట్‌ఫార్మ్‌పై ఉన్నారు కాబట్టి లేనితనాన్ని ఆకర్షించుకుంటారు. ఉంది అని ఉన్నది అన్నట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఇంకొకటి అఫర్మేషన్ రాసేటప్పుడు కూడా కంపల్సరీగా మీరు నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అయినందుకు అనాలి. అంటే అయినందుకు. నా దగ్గర ఓకే. ఎలాంటి కారు కావాలో అది నా దగ్గర ఉన్నందుకు. విశ్వానికి కృతజ్ఞతలు. అఫర్మేషన్ రాసేటప్పుడు విశ్వం ఉండాలి, కృతజ్ఞతలు ఉండాలి. విశ్వం ఎందుకు యాడ్ చేయమంటున్నా అంటే ఎప్పుడైతే మీరు విశ్వం అనేది యాడ్ చేస్తుంటే అనంతమైనటువంటి విశ్వశక్తి మీరు ఆపాదిస్తున్నారు. అంటే స్వీకరిస్తున్నారు. ఎప్పుడైతే ఆవాహనం చెందుతుందో ఆ శక్తి మీకు కావాల్సినటువంటి అన్ని డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి. తర్వాత కృతజ్ఞతలు ఎప్పుడైతే రాస్తారో అల్టిమేట్ పవర్ అండి కృతజ్ఞతలు. ఆ గ్రాటిట్యూడ్ వలన మీరు ఏది అనుకుంటే దాన్ని మీరు సాధిస్తారు. ఇంకా ఇలాంటి విషయాల గురించి మనం ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కామెంట్ సెక్షన్‌లోనో, డిస్క్రిప్షన్‌లోనో గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత ఓకే. మీరు క్లాస్‌కు అటెండ్ అవ్వచ్చు. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు క్లాస్‌లో క్లియర్ చేసుకోవచ్చు. లేదా పర్సనల్ డౌట్స్ ఉన్నాయి. లేదా పర్సనల్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకొని మీకు ఏదైతే ఎగ్జాక్ట్‌గా మీకు ఏది కావాలో దానికి సొల్యూషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో, ఇందాక మనం చెప్పినట్టు ఈ 350 ఎపిసోడ్‌లో కామన్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తారండి? విజువలైజేషన్‌లో కామన్ మిస్టేక్ ఎక్కడ జరుగుతదండి? మీరు చేసినటువంటి విజువలైజేషన్ ఆల్రెడీ నాకు వచ్చినట్టుగా చేయరండి. కావాలన్నట్టు కూడా చేస్తుంటారు. 5 సెన్సెస్ ఇన్వాల్వ్ చేయాలి. 5 సెన్సెస్ ఇన్వాల్వ్ కోసం మన క్లాస్‌లో నెక్స్ట్ లెవెల్ క్లాస్ ఉంటుంది. అంటే 1 మంత్ క్లాస్ ఉంటుంది. అందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అఫర్మేషన్ కూడా చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సూటబుల్ అఫర్మేషన్ ఉంటుంది. వాటి గురించి కూడా మీరు క్లారిటీగా తెలుసుకోండి. విశ్వము కృతజ్ఞతలు యాడ్ చేయాలి. ఇంకా చూడండి అన్ని అఫర్మేషన్ వర్కౌట్ అయితేనే వర్కౌట్ ఫ్రీక్వెన్సీ స్థాయిని పెంచాలి. ఆ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలో మన క్లాస్‌లో నేర్చుకుంటాము. సో, దీనితో పాటుగా మరెన్నో విషయాలు మనీని ఎలా ఫాస్ట్‌గా మనం ఆకర్షించుకోవాలి. ఉన్న చోటికే మనీని ఏ విధంగా తెచ్చుకోవాలి. కొంతమంది చూస్తే ఏది పట్టిందల్లా బంగారం అయిపోద్దండి. కొంతమంది ఏది పట్టుకున్నా కూడా సక్సెస్ కాలేదు. మెయిన్ ఆరా అండి. పాజిటివ్ ఎనర్జీ వ్యక్తి చుట్టూ పాజిటివ్ ఆరా ఉంటే నెగెటివ్ వ్యక్తి చుట్టూ నెగెటివ్ ఆరా ఉంటుంది. ఎవరైనా సరే నా క్లాస్‌కి అటెండ్ అయితే చాలా వరకు వాళ్ళ ఆరా క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. చూడండి పాజిటివ్ ఎనర్జీ వచ్చిన కాడ నెగెటివ్ ఎనర్జీ ఉండదు. సో, అలా వాళ్ళ యొక్క క్లాసెస్‌కి అటెండ్ అవుతూ వాళ్ళ యొక్క నెగెటివ్ ఎనర్జీని తీసివేస్తూ వాళ్ళ జీవితంలోకి వారు ఏది కావాలనుకున్నా వారు సాధించుకోవచ్చండి. సో, ఈ నెక్స్ట్ ఇంకొకటి గుర్తుంచుకోండి. ఎందుకు కృతజ్ఞతలు యాడ్ చేయమంటా అంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ అండి కృతజ్ఞత. సో, కొంతమందికి ఏందంటే కృతజ్ఞత ఉండదండి. కృతజ్ఞత లేకపోతే ఎలా ఉంటుందండి? నా దగ్గర ఇది లేదు, అది లేదు. అసంతృప్తి. అసంతృప్తి ఉన్న వాళ్ళ దగ్గర వారు అసంతృప్తిని ఆకర్షించుకుంటారు. ఎప్పుడైతే అసంతృప్తి ఉంటే అసంతృప్తిగా దాని ప్లేస్‌లో ఏం చేయాలంటే కృతజ్ఞత. ఎప్పుడైతే కృతజ్ఞత ఉంటే ఏమవుద్ది మీలో ఆనందం ఉంటుంది. జాయ్ ఈస్ ద కీ టు ద మేనిఫెస్టేషన్. చాలా మంది సార్ ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ అనే సింపుల్ టెక్నిక్ ఏమన్నా చెప్తారంటే జాయ్ అండి. లోపల ఎంత ఎక్కువగా జాయ్‌ఫుల్‌గా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీ. ప్రపంచంలోకెల్లా ద బెస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే నేనే అని మీరు అనగలిగితే మాత్రం మీరు దేనినైనా మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతారు. అలా మీరు అనగలుగుతారా? అనగలిగితే యెస్ అని చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. యెస్. థాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఐ యామ్ ఏ జాయ్‌ఫుల్ పర్సన్. ఐ యామ్ ఏ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇలా మీరు ఉండాలండి. ఎప్పుడైతే మీరు హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా మీరు ఉండగలిగితే మీ జీవితంలోకి దేనినైనా ఆకర్షించుకోవచ్చు. ఎలా ఉండగలుగుతారు హ్యాపీగా అంటే గ్రాటిట్యూడ్ దేనికైనా సరే. ప్రతి దానికి కూడా కృతజ్ఞత చూపించండి. కృతజ్ఞతను చూపించడం అలవర్చుకుంటే మీరు ఆనందంగా ఉంటారు. మీరు ఆనందంగా ఉంటే ఆనందకరమైన వాటిని మన జీవితంలోకి మనం ఆకర్షించుకుంటాం. సో, ఎంతవరకు హ్యాపీగా ఫీల్ అవుతారో అంతవరకు హ్యాపీగా ఫీల్ అవ్వండి. చాలా హ్యాపీ అండి. కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నదాని పట్ల అసంతృప్తి ఉన్న కాడ ఏమైంది ల్యాక్ ఉంది. సో, వారిని ఏం ఆకర్షించుకుంటారు? ల్యాక్‌నెస్‌ని ఆకర్షించుకుంటారు. చూడండి కొంతమంది సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎందుకు? వారికి ఏది ఉంటుందో దాని పట్ల ఫస్ట్ హ్యాపీ. అండ్ ఉన్నతమైన దాని కోసం నిరంతరం ప్రయత్నిస్తారు. ఎవరైతే వారికి ఉన్నదాని పట్ల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నతమైన దాని కోసం ప్రయత్నిస్తుంటారో వారి జీవితంలోకి ప్రతీదీ సాధిస్తారు. బట్ లోపల అన్‌హ్యాపీనెస్ ఉంటే మాత్రం ఇది రాదు, రావాల్సింది రాదు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటండి? హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ. సో, ఇలాంటి విషయాలు మరిన్ని విషయాలు మనం క్లాస్‌లో నేర్చుకుందామండి. సో, గూగుల్ ఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేయండి. మనం క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.